అందరికీ నమస్కారం అమ్మ. జేఈ మెయిన్స్ సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అదేందని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు 5 రోజులు 9 విడతల్లో పేపర్ 1 9న ఉదయం పేపర్ 2 ఈనాడు హైదరాబాద్. జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షల తేదీని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సోమవారం ప్రకటించింది. గతంలో ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ మధ్యన నిర్వహిస్తామని ప్రకటించిన ఎన్టీఏ తాజాగా పేపర్ 1, 2 పరీక్షల తేదీలను ఖరారు చేసింది. బీటెక్ సీట్లతో ప్రవేశానికి పేపర్ 1 ఆన్లైన్ పరీక్షను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో 2 విడతలుగా నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల పరీక్షలు కొనసాగుతాయి. 8వ తేదీ మాత్రం మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరుగుతుంది. అయితే మొత్తం 9 విడతల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 17వ తేదీ నాటికి వెల్లడిస్తారు. తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్ష 1% స్కోర్ గత ఫిబ్రవరి 11న విడుదల చేశారు. తుది విడత పరీక్షల తర్వాత 2 విడతల్లో కలిపి వచ్చిన ఉత్తమ స్కోర్ను పరిగణలోనికి తీసుకొని జాతీయ స్థాయి ర్యాంకులు ప్రకటిస్తారు. ఇక బీఆర్కే సీట్లకు పేపర్ 2A, బి ప్లానింగ్ సీట్లు భర్తీకి పేపర్ 2B పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతలో నిర్వహిస్తారు. తొలి విడత పేపర్ 1 పరీక్షకు దేశవ్యాప్తంగా 12.58 లక్షల మంది హాజరవ్వగా తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 1.60 లక్షల మంది రాశారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. చేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.